ఎవరన్నా ఉండొచ్చు, నీకు వ్యతిరేకంగా, నీ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, ఓకే. ఒకవేళ నీవు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తే ఇద్దరిలో తేడా ఏముంది? ఇద్దరు సమానం కదా. నువ్వు చాలా జ్ఞానవంతుడు ఉండవచ్చు, బైబిల్ తెలిసిన వాడు ఉండొచ్చు, వాక్యం తెలిసిన వాడు ఉండొచ్చు. ఆ సమయంలో ఏం చేయాలి? నీవు మనుషుల్లో అపరాధములను మీరు క్షమించిన ఎడల ఎప్పుడు నీవు ఎదుటి వారిని క్షమించినప్పుడే ఎదుటివారు నీ మీద, దేవుని మీద కానీ నీ మీద కానీ నిందలు మోసినప్పుడు, నీకు తిట్టినప్పుడు, నీకు అవమానపరిచినప్పుడు నువ్వేం చేయాలంట? ఆర్గ్యుమెంట్ చేయమని బైబిల్లో ఉందా? ఆర్గ్యుమెంట్ చేసి యేసుప్రభు గారు చెప్పిండా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడు అని చెప్పిడా? కొంచెం నీ జ్ఞానం రాగానే ఎదుటి వారిని వాళ్ళు ఎలా మాట్లాడితే వాళ్ళకంటే రెచ్చిపోమని బైబిల్ చెప్తుందా? వేరే మతం గురించి మాట్లాడమని బైబిల్ ఎక్కడైనా బైబిల్లో ఉన్నదా? లేదు. వేరే వాళ్ళు నీకు నిందించినప్పుడు, నీకు బాధ పెట్టినప్పుడు, నీకు దోషించినప్పుడు వాళ్ళ పని అది చెయ్యది. నీవేం చేయాలా? వాళ్ళని వదిలేసే. నీవేం చేయాలని బైబిల్ నీకు చెప్తుంది. ఒకవేళ నువ్వు మనసులో అపరాధములను మీరు క్షమించిన ఎడల, అంటే నీవు క్షమించినప్పుడే నీ తప్పు యేసు ప్రభు గారు పరలోక రాజ్యంలో క్షమించరు. ఒకవేళ నీవు క్షమించలేదంటే నీకు దేవుడు క్షమించడు. ఇంత సింపుల్ మాట అర్థం కాక చాలా మంది ఇష్టం వచ్చినట్టు, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, డిబేట్లో కూర్చొని టీవీలో మాట్లాడడం, వాళ్ళ మీద వీళ్ళ మీద నీవెంత, నేనెంత, నీవెంత, నేనెంత, ఇదేనా నీ పని? ఇలా ఎవరు చెప్పారు? యేసు ప్రభు గారికి ఎన్ని చేశారు? శిష్యుల కాలు కడిగారు, తగ్గించుకోమన్నారు, శత్రువుల్ని ప్రేమించమన్నారు. శత్రువుల్ని ప్రేమించమంటే నీవు ఒక తోటి క్రైస్తవుని ప్రేమించే మనస్సు కూడా నీలో లేదు. నువ్వు శత్రువుని ఏం ప్రేమిస్తావు? అన్నులు ఏం ప్రేమిస్తావు? నువ్వు క్రైస్తవులకు ఒకటి అడుగుతున్నాడు, క్రైస్తవుల్నే ప్రేమించే మనసే లేదు. శత్రువుని ప్రేమించే మనసుని బైబిల్లో శత్రువుని